తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతిని కలియడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఉన్నత విద్యా యోగం అలాగే రాజయోగం ఏర్పడడం జరిగింది. ఏదైనా గోచారరీత్యా కోణంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టాన్ని భాగ్యాన్ని జాతకుడికి కలిగించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి కోణ స్థానాలు అంటే 5, 9 స్థానాలు. 5వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం పూర్వపుణ్యం ద్వారా మనకి అభివృద్ధి విజయాన్ని సక్సెస్ని ఇస్తుంది. అదే 9వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం కృషి వల్ల వస్తుంది. మరి తులారాశి వారికి ఇప్పుడు పంచమ కోణంలో శని సంచారం వల్ల వృత్తిలో అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ వారం 26, 27 తారీఖుల్లో వృత్తిపరంగా కొన్ని మార్పులకు ఆలోచిస్తారు. కొన్ని వృత్తిపరమైన చేంజెస్ ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉండదు. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు రావడం వల్ల స్వభావ సిద్ధంగా ఈ రాశికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఉన్నత విద్యా యోగం అలాగే ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సేవా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, వాళ్ళకి తగిన పదవి, దానికి తగిన గౌరవ వేతనం లభించే అవకాశం ఉన్నది. ఏదన్నా ఒక సెలబ్రిటీ గుర్తింపు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి. అది వ్యక్తిగతంగా మగవారికి అయితే శుక్రుడు భాగ్యస్థానం గతుడేయటం వల్ల స్త్రీ ద్వారా లాభం కలుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అలాగే కళారంగంలో టీవీ సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, వాళ్ళ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంకా బుధుడు ఉండడం వల్ల ఇది విద్యార్థులకు బాగా అనుకూలిస్తుంది. ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది. మంచి గురువు లభిస్తాడు. స్వభావసిద్ధంగా వీళ్ళు విద్యావేత్తలు అయితే వీళ్ళకి మంచి గౌరవ వేతనంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరి కొంతమందికి విదేశ అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది వృత్తిరీత్యా. ఇక రవి భాగ్యస్థానంలో ఉండడం వల్ల తండ్రి గారికి గుర్తింపు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా పదవి రావచ్చు. మీరు వయసులో పెద్దవారు అంటే మీ యొక్క ప్రథమ సంతానానికి మంచి గుర్తింపు గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద భాగ్యస్థానం బాగోవటం వల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం కానీ మీ యొక్క కుటుంబం గౌరవం కానీ మీ యొక్క వంశ గౌరవం కానీ పెరగడం వల్ల తద్వారా మీకు కూడా లాభం కలుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి వివాహ వేడుకలో కానీ, అంటే ప్రస్తుతం వివాహాలు లేవు కాబట్టి ఏదైనా ఒక విజయోత్సవంలోనో వేడుకలోనో ఫంక్షన్లోనో పాల్గొనడం జరుగుతుంది. లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాని కొరకు అంటే పుణ్య కార్యక్రమాల కొరకు, డొనేషన్స్ కొరకు, గుప్తదానం కొరకు మొత్తం మీద అజ్ఞాతంగాను గుప్తంగాను దానాలు అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కేతు వేయిలో ఉండడం వల్ల అయితే ఒకటి మీరు ఏదైనా సహకారం చేసే ముందు, ఎవరికైనా డొనేషన్ చేసే ముందు, లేదంటే ఎవరికైనా అప్పిచ్చే ముందు 1-2 సార్లు అది ఎంతవరకు జెన్యూన్ అయినది, నిజంగా మన దగ్గర వీడు ఏదో అబద్ధం చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడా, లేదా నిజంగా ఆ ధనాన్ని ఆ పేదలకు వాళ్ళకు ఖర్చు పెడతాడా అన్న విషయాన్ని గమనించి డొనేట్ చేయాలి తప్ప లేని పక్షంలో అదంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. యాజిటీజ్గా గురువు అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకున్న వాడికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతవరకు మరి అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం మంచిదే, కానీ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కంపల్సరిగా ఎంత గొప్పవారిపైన విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది. మీతో పోటీపడి ఇంచుమించుగా ఎవరు నెగ్గలేనంతగా ఈ వారం మీకు బలం చేకూరే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో
ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటార చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి, ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రెండు, ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.